వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. అమిత్ షా ఈరోజు నీట్ విద్యార్థులదేదో నిరసన జరిగింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు కాబట్టి ఇప్పుడు అమిత్ షాని లక్ష్యంగా చేసుకున్నారు అనుకుంటే పొరపాటే. అమిత్ షా ఎప్పటికీ లక్ష్యంగానే ఉంటాడు. ఎందుకో చెప్పనా? ఎందుకంటే అమిత్ షా బీజేపీ సీఎంల సహాయంతో భారతదేశాన్ని ఒక శక్తివంతమైన సరిహద్దులు కలిగిన సమర్థవంతమైన దేశంగా నిర్మిస్తున్నాడు. ప్రతి సరిహద్దుని సీఎంలతో కలిసి సీల్ చేపిస్తున్నాడు. ఇక మిగిలి ఉన్న ఏకైక పేద సరిహద్దు ఇంకేమైనా ఉందా ఈ బార్డర్ దేశాలతో పెన్షన్ పూర్తిగా అంది అంటే పంజాబ్ ఒకటే. జమ్మూ కాశ్మీర్ సీల్ చేసేసిండ్రు, నేపాల్ సరిహద్దు సీల్ చేసేసిండ్రు. సువేందు అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే మమతా బెనర్జీ ఉన్నప్పుడు అది సాధ్యం కాలేదు, కానీ సువేందు అధికారంలోకి వచ్చిన తర్వాత బెంగాల్ సరిహద్దును కూడా సీల్ చేసిండ్రు. ఇక అస్సాంలో హిమంత బిశ్వ శర్మ ద్వారా సరిహద్దు సీల్ చేయించేశారు. చొరబాటుదారులు, ఉగ్రవాదులు, మాదక ద్రవ్యాలు ఇవేవి కూడా భారతదేశంలో ప్రవేశించకుండా చాలా కష్టంగా అయ్యేలాగా ఎక్కడికక్కడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఇప్పుడు భారతదేశం లోపల ఉన్న ముఠా సంబంధాలు ఈ ఉగ్రవాదులతోటి, మారక ద్రవ్యాలు సప్లై చేసే వాళ్ళతోటి, అక్రమ వలసదారులతోటి పూర్తిగా సంబంధాలు తెగిపోతూ వస్తున్నాయి. అదొక్కటేనా? మార్చి 2026 నాటికి అన్ని నక్సల్స్ ముఠాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఇప్పుడు అమిత్ షా అక్రమ మాదక ద్రవ్యాల పరిశ్రమ వెనకబడ్డారు. ఉత్తరప్రదేశ్లో అతిక్ అహ్మద్ని చంపినప్పటి నుంచి నేపాల్ నుండి వచ్చే అక్రమ డ్రగ్స్ సరఫరా దాదాపుగా ఆగిపోయింది. దాదాపు ఒక 80% ఆగిపోయింది. ఇంకా 20% ఉంది. దాన్ని కూడా ఆపడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు కూడా వీటికి సంబంధించి పట్టుకుంటున్నారు. కఠిన శిక్షలు వేస్తూ వాళ్ళని అరెస్ట్ చేస్తూ వస్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా ఈ డ్రగ్స్కి సంబంధించి ప్రక్షాళన దిశగా పెద్ద కార్యక్రమమే జరుగుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు వీళ్ళందరూ ఏ మాఫియా కింద పనిచేస్తూ ఉన్నారో వాళ్ళంతా కూడా అమిత్ షాని లక్ష్యంగా చేసుకున్నారు. అమిత్ షా గనక హోమ్ మినిస్టర్ కాకుండా ఉండుంటే ఇవన్నీ జరిగేవి కాదు. బార్డర్లలో ఇంత స్ట్రాంగ్ ఫెన్సింగ్ వచ్చేది కాదు, లేకపోతే మాదక ద్రవ్యాల మీద ఉక్కుపాదం వచ్చేది కాదు, నక్సలిజం అంతమయ్యేది కాదు, అర్బన్ నక్సలిజం అంతమయ్యేది కాదు. ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఒక స్ట్రాంగ్ హోమ్ మినిస్టర్ ఉండబట్టే. గతంలో వేటి మీద జరిగిందా? ఎన్ని ఉగ్రవాద చర్యలు భారతదేశంలో జరిగేవి వారానికి 10 రోజులకు ఒకసారి. ఇప్పుడు అవి జరగట్లే. బహుశా ఎప్పుడో ఒకసారి జరిగినా అది జమ్మూ కాశ్మీర్లో అంతవరకే పరిమితం అవుతున్నాయి, కానీ దేశంలో ఎక్కడ జరగట్లే. అందుకే వీళ్ళందరూ అలాంటి ఒక హోమ్ మినిస్టర్ ఉండడానికి ఇష్టపడట్లేదు. ఆయన్ని ప్రధాన లక్ష్యంగా చేసుకున్నారు. నేను కొన్ని విషయాలు చెప్పనా? 2005 నుంచి 2014 వరకు భారతదేశంలో 2200 ఉగ్రదాడులు జరిగినాయి. 2005 నుంచి 2014 వరకు భారతదేశంలో 2200 ఉగ్రదాడులు జరిగాయి. చాలామందట మార్కెట్కు వచ్చి వెళ్ళడానికి కూడా భయపడేటోళ్ళట. కానీ ఇప్పుడున్న జంజీలకు ఇవేం తెలియదు. అమిత్ షా రాజీనామా చేయాలని నిరసన తెలపడం మాత్రం తెలుసు. అసలు ఎందుకు కోరుకుంటున్నారు, ఏంటి, వాళ్ళని ఎందుకు అడ్డం పెట్టుకున్నారు అనేది కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఒకసారి మీ తాతల్ని అడగండి, వాళ్ళు చెప్తారు. వారాంతాల్లో మార్కెట్కి వెళ్ళడానికి కూడా భయపడే పరిస్థితి, అట్లా జీవించిండ్రు. దిల్సుఖ్ నగర్ బ్లాస్ట్లు, దేశంలో ప్రతి వారం ఏదో ఒక ప్రాంతంలో ఉగ్రవాదుల దాడులు జరిగేవి. జైపూరు, హైదరాబాదు, పూణే, ఢిల్లీ, ముంబై, ఇలా ఏ నగరమైనా కానివ్వండి అక్కడ పేలుళ్ళు జరుగుతూనే ఉండేవి. 2005 నుంచి 2014 వరకు భారతదేశం ఎలా ఉందో మీ తాతయ్యలని, మీ నాన్నమ్మలని, మీ అమ్మమ్మల్ని అడగండి. అడిగిన తర్వాత మీరు మళ్ళీ ఆ రోజుల్లోకి వెళ్ళాలనుకుంటున్నారని ఒక్కసారి ఆలోచించండి. అప్పుడు మీకు అమిత్ షా సాధించింది ఏంటి అనేది తెలుస్తుంది. అందుకే వామపక్షాలకు, డీప్ స్టేట్లకి అమిత్ షా లక్ష్యంగా మారారు. భారతదేశంలో వాళ్ళని అస్థిరపరిచినందుకు ఇకనైనా భారతీయులారా, జంజిల్లారా ఆలోచించండి, మేల్కొనండి. మీరు కోరుకునే భారతదేశం ఏంటి అనేది ఒకసారి థింక్ చేసుకోండి. 2014 నుంచి 2026 వరకు భారతదేశంలో 70% ఉగ్రవాద దాడులు ఆగాయి. ఎక్కడో నేను ఇందాక చెప్పా కదా, జమ్మూ కాశ్మీర్లో అడపాదడపా జరగడం తప్ప దేశంలో ఇతర ప్రాంతాలన్నీ సురక్షితంగా ఉన్నాయి. నేపాల్ గుండా సరిహద్దు దాటడానికి యత్నించిన జోర్డాన్ బ్రౌన్ వంటి మిషనరీ కూడా పట్టుబడింది. ఇప్పటి జంజీ తరం ఒక్కసారి చరిత్రను చదవండి, తెలుసుకోండి. 2005 నుంచి 2014 వరకు భారతదేశం ఎలాంటి దిగ్బంధంలో జీవించిందో అర్థం చేసుకోండి. అప్పుడు గత 12 ఏళ్లలో భారతదేశం ఎంత ముందుకు వచ్చిందో మీరు గ్రహిస్తారు. నినాదాలు చేసే ముందు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి.
సరిహద్దుల్లోనూ దేశం లోపల భద్రత మరియు సురక్షితత్వం ఉన్నప్పుడు నిరసనలు తెలపడం చాలా సులభం. కానీ అవి లేనప్పుడు మార్కెట్కి వెళ్ళాలన్నా, పాల బూత్కి వెళ్ళాలన్నా, ఒక సినిమాకి వెళ్ళాలన్నా, ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాలన్నా అక్కడ ఏ బ్లాస్ట్ అవుతుందో అని భయంతో బ్రతికే రోజులు ఎలా ఉంటాయో ఒక్కసారి ఊహించండి. కాబట్టి ఈ కుహానా శక్తుల ఆలోచనలతోటి లేకపోతే వాళ్ళు విసురుతున్న వలలో చిక్కుకోవడం ద్వారా మీ భవిష్యత్తును నాశనం చేసుకోవడమే కాకుండా భారతదేశ భవిష్యత్తును నాశనం చేయకండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, చాలా పవర్ఫుల్ లీడర్స్ భారతదేశాన్ని పరిపాలించినప్పుడే ఈ దేశం పవర్ఫుల్గా ఉండగలుగుతుంది. ప్రస్తుతం అలాంటి లీడర్స్ ఉన్నారు. వాళ్ళకు మనందరి సహకారం అందించడం చాలా చాలా ముఖ్యం. అవునంటారా కాదంటారా? ఈ వీడియో చూస్తున్న వాళ్ళంతా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫస్ట్ వీక్ వచ్చేసిందండి. ఆర్థికంగా మనకి ఇక్కడ శాలరీస్ కానివ్వండి, రెంట్ కానివ్వండి, ఇలాంటివి చాలా భారం ఉంది. మీరు సపోర్ట్ చేస్తేనే వీటన్నిటి నుంచి మేము బయటపడి ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్ళగలం. ఆర్థికంగా సపోర్ట్గా నిలవండి. ఇప్పటి వరకు చేస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. మరి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని ఎవరైనా అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.